మీ బాధలను అర్థం చేసుకొని మీకు మిమ్మల్ని చదువుల్లో ఆటల్లో ప్రోత్సహిస్తూ గుండు రాజకుమార్ గారు అండర్ 14 విద్యార్థులకు టీ షర్ట్లు మరియు షార్ట్స్ బహుమతిగా ఇస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. రండి సిక్స్త్ క్లాస్, గ్రీష్మన్ 9th క్లాస్, Dilochand 8th class, Ramcharan 7th class, Ashit 7th class, Parveen 6th class. Congratulations. అండర్ 14లో ఖోఖో టీంలో ఆడిన విద్యార్థులకు అందరికీ కంగ్రాచులేషన్స్. మీరు ముందు భవిష్యత్తులో ఇంకా మంచి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో పోవాలని కోరుకుంటున్నాను. అలాగే విద్యార్థులతో పాటు విద్యార్థులను కూడా ఆటల్లో మంచి నైపుణ్యం సాధించాలని, ముందుండి మంచి భవిష్యత్తును మీరు గెలుపొందాలని కోరుకుంటున్నాను. మీకు ఇదే కాదు, ఇంకా ముందు ఇంకేదైనా ఉంటే ఆర్థికంగా నేను ఎవరైనా పేదవాళ్ళు ఏదైనా ఉన్నా కానీ నేను మళ్ళీ వాళ్ళకి ఏదైనా తోడుంటా, ఆర్థికంగా కానీ లేకుంటే ఇంకేమైనా విషయాలు కానీ. విద్యార్థి అవసరం, ఆటలు అవసరం, ఫిజికల్గా కానీ. థ్యాంక్ యూ. మీరందరూ మంచిగా చదువుకోవాలి. ఇంకా ముందు కూడా చదువు విషయంలో మాత్రం వెనక్కి రావద్దు. ఈ స్కూల్ మీరు టాప్ లెవెల్ వేసుకోవాలి. ఎట్లయితే అది మీరు చదివితే అవుతుంది. అది ఇప్పుడు టీచర్లు ఉన్నారు కదా, మీకు చెప్పే ఉపాధ్యాయులు ఎన్నో ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి మంచి ట్రైనింగ్తో వస్తారు ఇక్కడికి. ప్రైవేట్ వాళ్ళలాగా కాదు, వాళ్ళు డిగ్రీ కూడా చెప్పచ్చు అక్కడ. మీకు మంచి ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి చదువు మీద దృష్టి పెట్టి మంచిగా చదువుకుంటే మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ముందు భవిష్యత్తులో. ప్రైవేట్ వాళ్ళకి తర్వాత ఆ సెకండ్ ఛాన్స్, అది ఫస్ట్ మీకు ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు దృష్టి సారించి, ఒకవేళ మీరు చదువులే వెనుకబడినా అని స్పోర్ట్స్ పరంగా అయినా మీకు జాబ్ కంపల్సరీ గవర్నమెంట్. 2 రకాలుగా మీరు ముందడుగు ఉండాలి ఎప్పుడైనా కానీ. అంతే కదా, ఉంటారు కదా, మండలం పేరు నిలబెడతారు కదా, 100% నిలబెట్టాలి. మంచిగా ఇది స్కూల్కి రావాలి, ఎగ్జామ్ అటెండ్ కావాలి, రెగ్యులర్గా చదువుకోవాలి, బాగుండాలి. మీ కన్నా తల్లిదండ్రులకు, మీకు విద్య బోధించిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఇంకా ఆటలలో లేని వాళ్ళతో మళ్ళీ ఆడాలని కోరుకుంటున్నా. నేను అంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటాను, చాలా మంది పిల్లలు ఎక్కడెక్కడికలో నడుచుకుంటూ కానీ సైకిళ్ళ మీద కానీ వస్తూ ఉంటారు. చాలా అంటే మీరు ప్రైవేట్ స్కూళ్ళలో పోకుండా ఇంత వాసవి స్కూల్ ఇక్కడ దగ్గరలో ఉన్న మీరు ఈ స్కూల్కి రావడం నిజంగా ఇక్కడ ఉన్న విద్యార్థులందరినీ మెచ్చుకోవాలి. టీచర్లు కానీ సార్లు కానీ అయితే వేరే టీచర్లు ఇంత సిస్టమేటిక్ కానీ రావడం కానీ అది కాదు. మీరు పీటీ సార్ ఇక్కడ వచ్చిన నుంచి నేను చూస్తున్నా, ఇప్పుడు గేమ్స్ అయినా ఇవైనా కానీ ముందుండి అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి ఇంకా మీరు ముందు వెళ్ళాలని, రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఇంకా సెలక్షన్ అయ్యి మంచి స్కూల్కి కానీ మీ సార్లకు కానీ మంచి నేమ్ తీసుకురావాలని కోరుకుంటున్నా. మీరు సుతం మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. మరి మన పాఠశాలకు బోర్ల రమేష్ గారిని విద్యార్థులు ఓకే మరి మా పాఠశాలకు వచ్చి విద్యార్థులకు అండర్ 14